నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. ఈ ఏడాది ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహిస్తున్నామన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. అద్దంకి బస్టాండ్లో ఆధునీకరించిన ఎన్టీఆర్ విగ్రహాన్ని 18న ప్రారంభిస్తామని వెల్లడి. సంక్రాంతి సందర్భంగా కొండపి నియోజకవర్గంలో టీడీపీ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ విత్ లీడర్స్ ప్రోగ్రాం గ్రాండ్ సక్సెస్. పార్టీ బలోపేతానికి, పాలన కొనసాగింపుకు దేశాలు, రాష్ట్రాల నుండి వచ్చిన సాఫ్ట్వేర్ నిపుణుల సూచనలు. రావినూతల పిఏసిఎస్ మాజీ అధ్యక్షులు కారుసాల సెంగయ్య చౌదరి విగ్రహావిష్కరణ. నివాళులర్పించిన కుటుంబ సభ్యులు. విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్, సినీ నటుడు రఘుబాబు. ఈ నెల 18వ తేదీ ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. అద్దంకి బస్టాండ్లో 30 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆధునీకరించి 18వ తేదీ ఉదయం 10 గంటలకు పునఃప్రారంభిస్తామని అన్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, టీడీపీ కుటుంబ సభ్యులు, నందమూరి అభిమానులు పాల్గొంటారని అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా 10,000 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నగరంలో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసే కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏదైతే మన జనవరి 18 అనగానే తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా ఒక సందడి వాతావరణం. ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఎప్పుడు మన ఒంగోలులో కూడా 10,000 మందికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, ఎన్టీ రామారావు గారి అభిమానులకి అందరూ కూడా మనం భోజనాలు పెట్టడం, ఒక మంచి కార్యక్రమాలు కూడా ఎప్పుడు చేస్తూ ఉంటాం. ఈసారి కూడా మనకి అద్దంకి బస్ స్టాండ్ దగ్గర ఉండే ఎన్టీ రామారావు గారి బొమ్మను కూడా అంతా కూడా రెనోవేట్ చేసాం. ఎందుకంటే 30 years బ్యాక్ పెట్టారు. దాన్ని అంతా కూడా రెనోవేట్ చేసి దాన్ని ఆ రోజు ఓపెన్ చేసుకుంటున్నాం. దాన్ని మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఆనం నారాయణ రెడ్డి గారు, మన జిల్లా మంత్రి స్వామి గారు, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఇంకా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా దాంట్లో పాలుపంచుకొని ఆ రోజు 10 గంటలకి అద్దంకి బస్ స్టాండ్లో ఎన్టీఆర్ స్టాచ్యూని ఓపెన్ చేసుకొని ఇక్కడ సంతాప సభ కూడా కార్యక్రమాలు కూడా జరుగుతాయి. యథావిధిగా ఎన్టీ రామారావు గారికి నచ్చిన ఫుడ్ ఏదైతే, ఆయనకి నాన్ వెజ్ అంటే ఏ విధమైతే ఇష్టం ఉందో ఆ నాన్ వెజ్ ఎప్పుడు ప్రతి సంవత్సరం పెడతాం. అట్లానే ఈసారి కూడా అదే పద్ధతిలో 10,000 మంది 15,000 మందికి రెడీ చేస్తున్నాం. అందరూ కూడా పాలు పంచుకోవాలని తెలియజేస్తున్నాం. టౌన్లో ఉండే బొమ్మలన్నిటికీ కూడా పొద్దున్నే మన పార్టీ క్యాడర్ అంతా కూడా పోయేసి దానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అందరూ కూడా అద్దంకి బస్ స్టాండ్ దగ్గరికి వస్తే అందరూ కూడా కలిసి పార్టీ ఆఫీస్లో ఈ కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా ఒక ప్రిస్టేజ్గా తీసుకుంటాం. జనవరి 18 అంటే ఎప్పుడు కూడా ఎక్కడా కూడా లోపం జరగకుండా ఎవరు వచ్చిన వాళ్ళందరూ కూడా కడుపు నిండా తృప్తిగా భోంచేసి వెళ్ళేటట్టుగా అన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకుంటాం. అన్ని కమిటీలు కూడా కరెక్ట్గా చేసుకుంటాం. ఎవరు బాధ్యతల్లో వాళ్ళు నిమగ్నమై ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చేసేటట్టుగా ప్లాన్ చేసాం. అదేవిధంగా చివరి వరకు చివరి మనిషికి కూడా అయ్యో నాకు భోజనం లేదు, నాకు కూర లేదు అనే పరిస్థితి రాకుండా టిల్ ఎండ్ వరకు అందరికి కూడా నాన్ వెజ్ పెట్టి వాళ్ళందరూ కూడా తిని పంపించే విధంగా ఈరోజు అన్నీ కూడా కార్యక్రమాలు కూడా అన్నీ కూడా చేసాం. కాబట్టి మీ ద్వారా నేను కూడా ప్రజలకు తెలియజేసేది, అందరూ తెలుగుదేశం కుటుంబ సభ్యులు కానీ, ఎన్డీఏ కూటమి వాళ్ళు కానీ అందరూ కూడా రావాలి, అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి, అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటాం. టీడీపీ కొండపి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ విత్ లీడర్స్ ప్రోగ్రాం గ్రాండ్ సక్సెస్ అయింది. కొండపి గురుకుల పాఠశాల వద్ద ఈ సమావేశం జరిగింది. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల కాలంలో పార్టీ పనితీరుపై రాష్ట్రంలో తొలిసారిగా కొండపి నియోజకవర్గంలో మీట్ అండ్ గ్రీట్ విత్ లీడర్స్ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉగ్ర నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ బలోపేతం గురించి, పార్టీ అభివృద్ధికి సలహాలు, సూచనలు స్వీకరించారు. కొండపి నియోజకవర్గానికి చెందిన వారు, వివిధ రాష్ట్రాల్లో, దేశాల్లో సాఫ్ట్వేర్ నిపుణులుగా స్థిరపడిన వారు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిప్రాయాలను తెలిపారు. గత ఎన్నికల సమయంలో అప్పటి అరాచక పాలనకు చరమగీతం పాడి చంద్రబాబు నేతృత్వంలో మంచి ప్రభుత్వం కోసం తాము ఇతర రాష్ట్రాలు, దేశాల నుండి వచ్చి పార్టీ గెలుపుకు ఏ విధంగా పాటుపడ్డారో వివరించారు.
అదే సమయంలో టీడీపీ అభివృద్ధికి ఏ విధంగా కృషి చేయాలి, ఓటమి అనేది లేకుండా వరుస విజయాలు ఏ విధంగా సాధించాలనే విషయమై సాఫ్ట్వేర్ నిపుణులు కళ్యాణ్, శ్రీనివాస్, రవిచంద్ర, మనోజ్ పలు సూచనలు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఈసారి గెలవకపోతే మన పార్టీ ఉండదు అనే సిచ్యువేషన్లో ఇక్కడ కింద కూర్చున్న వాళ్ళు, ఆ పైన కూర్చున్న వాళ్ళు అందరూ కలిసి పనిచేస్తున్నారు. పార్టీ గెలుస్తుంది. కానీ ప్రతిసారి నెక్స్ట్ టైం ఓడిపోతున్నారు. మీరు ఈ లాస్ట్ 3 times ఓడిపోయినప్పుడు, గెలిచిన తర్వాత ఓడిపోయినప్పుడు ఏ సమస్యల వల్ల ఓడిపోయామో అవి ఏమేంటివి, ఈసారి నెక్స్ట్ ఓడిపోకుండా మరలా గెలిచేయడానికి ప్లానింగ్ ఏమైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందా? మేము నోటీస్ చేసిన దాని ప్రకారం 3 మెయిన్ కారణాలు. ఒకటి వచ్చేసి నాయకుల మధ్య విభేదాలు, రెండవది వచ్చేసి కార్యకర్తల మధ్య అసంతృప్తి, వాళ్ళకి కావాల్సినవన్నీ జరగట్లేదు అనేది, మూడవది కోఆర్డినేషన్ లేదు. చంద్రబాబు నాయుడు గారు మనకి ఎన్నో నేర్పారు. యాక్చువల్గా ఈరోజు సభ ఇంత సక్సెస్ అయింది. అదే మన సైకో పార్టీ సభ పెట్టిందనుకో, రోడ్డు మీద మందు బాటిళ్ళు, రోడ్డు పక్కన పులిహోర ప్యాకెట్లు, రోడ్డు మీద యాక్సిడెంట్లు, అంతకుమించి ఏమి ఉండదు. నిజంగా వాళ్ళు ఇటువంటి సభ ఎప్పుడు పెట్టి ఉండరు నాకు తెలిసి. మనం ప్రతి సంవత్సరం పెట్టుకున్నాం. ఎప్పుడైనా ఒక సంవత్సరం మిస్ అయినా నెక్స్ట్ సంవత్సరం పండగకు వచ్చి మన ఫ్రెండ్స్ని, చుట్టాలని, బాగలేని వాళ్ళని ఎలా కలిసి వెళ్తామో అలానే ప్రతి సంవత్సరం రామచర్ల వాళ్ళు పెట్టిన మీటింగ్కి కూడా ఇలానే వచ్చి సక్సెస్ చేయటం ఆనవాయితీగా మారింది మాకు. చప్పట్లో ఉద్యోగులే కాకుండా మిగతా ఊరిలో వచ్చిన వాళ్ళందరినీ కలుసుకోవడానికి, ఇలాంటి పార్టీ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. పార్టీ గురించి మాట్లాడాలంటే మనం 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత నష్టపోయామో, ఈ 2 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరుగుతుందో మన కళ్ళారా చూస్తాము. అది పోలవరం కావచ్చు, అది ఐటీలో మనకి వచ్చినటువంటి కొత్త కంపెనీలు కావచ్చు, కొత్తగా గూగుల్ డేటా సెంటర్స్ ఏవైతే వైజాగ్లో ఏర్పాటు చేశారో దానివల్ల కావచ్చు, వివిధ రకాల అభివృద్ధులు. నాట్ ఓన్లీ ఐటీ, మనం ఆక్వా రంగంలో అయినా కావచ్చు, మిగతా అన్ని రంగాల్లో చంద్రబాబు నాయుడు గారు చాలా ముందు చూపుగా ఆలోచిస్తూ మనకి ఒక దిశా నిర్దేశిస్తున్నారు. సూర్యలంక బీచ్ని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలతో సూర్యలంక బీచ్ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు స్వదేశీ దర్శన్ 2.0 కింద 97 కోట్ల రూపాయలు కేంద్రం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో హెలికాప్టర్లో నారావారిపల్లె వెళ్తున్న సమయంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు మినీ స్టేడియంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి మహిళలతో మినీ స్టేడియం సందడి నెలకొంది. మ్యూజికల్ చైర్స్, గోతాలతో నడక, ముగ్గుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సంక్రాంతి అంటే గుర్తొచ్చే విధంగా బొమ్మల కొలువుని ఏర్పాటు చేశారు. గ్రీన్ ఒంగోలులో భాగంగా డీజేఆర్ ట్రస్ట్ తరపున ప్రతి ఒక్కరికి మొక్కలు అందజేశారు. పోటీలలో గెలుపొందిన వారికి డీజేఆర్ ట్రస్ట్ నిర్వాహకులు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కుమార్తెలు అనీషా లక్ష్మి, తనూజా లక్ష్మిలు బహుమతులు అందజేశారు. సైక్లింగ్ లో గెలిచిన మరి ఇప్పుడు నాన్న కార్తిక్. ఓకే బాబా. The next second prize next very good. Third prize goes to Suprati, please. అక్కడ మనకు మీడియా అన్నలు వచ్చారు, సో వాళ్ళకు వీడియో తీసుకున్నారు. అందరూ ఒకసారి లాక్కోవద్దు. ఇద్దరు పంటలేండి, ఎవరు గెలిస్తే. రెడీ, మ్యూజిక్. ఇద్దరే ఉన్నారు ఇక్కడ, ఇంకా ఎవరైనా ఆడని వాళ్ళు పోటీలో ఎవరెవరైతే ఎన్రోల్ పరిగెత్తాలి అంత ఫాస్ట్గా.
నడవండి నడవండి. ఏమండి మీరు లైన్ వస్తున్నారు, మీరు అవుట్. వైట్ కలండి, వైట్ లైన్ లోపలికి రావచ్చు, బయటే ఉండాలి. ఏమండి మీరు నడవాలి, లేదంటే ఒకటే నడవాలి, ఫాస్ట్గా నడవాలి. వెనక లైన్ క్యూ కట్టని చూడండి, ఫాస్ట్గా. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి పార్టీ శ్రేణులకు సూచించారు. ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యతో కలిసి టంగుటూరులో పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. వివేకానంద మార్గ్ వద్ద ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. గత వైసీపీ ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు చేస్తే సమర్థవంతమైన ముఖ్యమంత్రి చంద్రబాబు దానిని అధిగమిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేస్తున్న విషయాన్ని మంత్రి స్వామి గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్లు అప్పులు చేసిన సమర్థవంతమైన సీఎం చంద్రబాబు 2,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసిన విషయాన్ని తెలిపారు. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య అన్నారు. భవిష్యత్తులో ఆ పార్టీ కనుమరుగవటం ఖాయమని అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి అడకా స్వాములు, మండల పార్టీ అధ్యక్షుడు చెదలవాడ చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ బెల్లం జయంత్ బాబు, సర్పంచ్ మమత, సీనియర్ నాయకులు బెదవాడ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు నుంచి ఇస్తామని చెప్పి 7,000తో మొదలుపెట్టి ఈ సూపర్ 6ని మనం తీసుకురావడం జరిగింది. దీపావళి 2 కింద 3 గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అన్ని 13,000 ఇవ్వడం జరిగింది, వాళ్ళ అకౌంట్లో వేసాం. అన్నదాత సుఖీభావన భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 20,000 రైతుకి ఇస్తామని చెప్పి కూడా 14,000 ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే సాంఘిక భద్రతా పెన్షన్లు 4,000 కావచ్చు, దివ్యాంగులకు 6,000, 15,000 భారతదేశంలోనే అత్యధికంగా ఇస్తున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. అంతేకాకుండా అన్నదాత సుఖీభావ కూడా భారతదేశ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000కి అదనంగా కలిపి భారతదేశంలో ఎక్కువ మొత్తంలో రైతులకు అందిస్తున్న ప్రభుత్వం కూడా మన ప్రభుత్వమే. ఇప్పుడు ఉచితంగా బస్ పాస్ కూడా, మహిళా శక్తి బస్ కూడా అన్ని వర్గాల మహిళలకు ఇచ్చారు. ఇది కర్ణాటక ఉంది, తెలంగాణ ఉంది, కానీ మన రాష్ట్రంలో అత్యద్భుతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి ఫిర్యాదులు లేకుండా నిర్వహిస్తా ఉన్నటువంటి అది స్త్రీ శక్తి పథకం కూడా అద్భుతంగా నిర్వహిస్తా ఉన్నాం. దాంతోపాటు మహిళలకు ఉచిత గ్యాస్ 3 సిలిండర్లు ఇస్తాను, 4 నెలలకు 1 సిలిండర్ లెక్కన, అది కూడాను అందరికీ కూడా వచ్చే విధంగా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం సక్సెస్ అవుతా ఉంది. ఇక్కడ ఇంకొక విషయం, ఎవరికైనా పడకపోతే మీకు అందుబాటులో ఉన్నటువంటి సచివాలయం కార్యాలయంలో కంప్లైంట్ చేసినట్టయితే దాన్ని రైజ్ చేసి పరిష్కారం చేసి ఇచ్చేదానికి ప్రభుత్వం ఉంది. పోయినసారి లాగా ఒక కుటుంబాన్ని తీసుకెళ్ళిపోయి ఇంకొక ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ దగ్గరను వీళ్ళకి లేదా చనిపోయారని చెప్పు అలాంటి కుట్టి సాకులు పెట్టి పెన్షన్లు కావచ్చు, సంక్షేమాన్ని కావచ్చు, ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళకి దూరం చేసేటువంటి పరిస్థితి మనం చేయటం. రాష్ట్ర విభజన జరిగినా మనం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోగలిగామంటే అప్పుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప ఆలోచనతోటి ఈ కన్వర్జెన్స్ అని తీసుకొచ్చి అనేక రోడ్లు మన నియోజకవర్గంలో సుమారుగా 22,000 కోట్ల రూపాయలకి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోగలిగాం. ఇప్పుడు 10 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అప్పు చేయడం వల్ల కొంచెం మన అభివృద్ధిలో వెనకబడకపోయినా మీ అనుకున్నంత స్థాయిలో చేయలేకపోయిన బాధ అయితే మాకు ఉంది. తప్పకుండా ఈ రాబోయే సంక్రాంతి కల్లా ప్రతి గ్రామంలో వీలైనంత వరకు ఇచ్చిన ఎలక్షన్లో ఇచ్చిన హామీలన్నీ ఒక 70% వరకు మేము పూర్తి చేస్తామని అయితే గర్వంగా నేను చెప్పగలను. దానికి తగ్గట్టే మేమిద్దరం పనిచేస్తా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్ని ఫేక్ ప్రచారం, అలాగే ఈ యొక్క కార్యకర్తలు కానీ వాళ్ళ పార్టీ ఉనికి కోసం ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఆ పార్టీ కూడా ఉండదు. ఎందుకంటే మనం అపోజిషన్లో ఎంతో బాధ్యతగా మన కార్యకర్తలకు కానీ మన నాయకులకు కానీ ఎక్కడ అన్యాయం జరుగుతున్నా అందరం కలిసికట్టుగా పనిచేయబట్టే 164 సీట్లు ఇది ఒక చరిత్ర. అందరం కష్టపడ్డాం. కానీ మనం 9 పనుల్లో ఒక పని కాకపోతే మనం అలగటం అనేది కూడా కరెక్ట్ కాదు. మీరు కూడా రాష్ట్రం పరిస్థితి అర్థం చేసుకోవాలి.
భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం సంవత్సరానికి 34,000 కోట్ల రూపాయలు పెన్షన్ ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. జిల్లా నీటి యాజమాన్య సంస్థలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారులకు భోగి పండ్లు పోశారు. పీడీ గంగవరపు జోసెఫ్ కుమార్ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ నిర్వాహకులు అభినందనలు తెలిపారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు గుర్తుగా ప్రజలందరూ జరుపుకునే సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాలతో గడపాలని ఆకాంక్షించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. డ్వామా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మనందరికీ తెలుసు, తెలుగువారికి అత్యంత ముఖ్యమైన పండుగ సంక్రాంతి పండుగ. ఇది ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి పండుగ అనేది తెలుగువారు ఎక్కడున్నప్పటికీ ప్రపంచం నలుమూల చాలా ఆనందంగా, సంతోషంగా 3 రోజుల పాటు నిర్వహించుకునే పండుగ సంక్రాంతి పండుగ. భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజుల పాటు చాలా ఘనంగా జరుపుకుంటారు. ఆ పండుగని మరి ముందుగానే, ఒకరోజు ముందుగానే మన డ్వామా కార్యాలయంలో మన సిబ్బంది అందరూ కూడా నిన్నటి రోజున రకరకాల పోటీలు, రంగవల్లుల పోటీలు, తర్వాత ఆ మహిళలకి వివిధ రకాలైనటువంటి ఆటల పోటీలు సంక్రాంతి సందర్భంగా నిర్వహించడం జరిగింది. మరి ఆఫీస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే ఇదొక పండుగ అనేది జనరల్గా ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి ఐక్యంగా ముందుకెళ్ళడానికి ఇది ఒక మంచి అవకాశం. సో మన తెలుగువారి పండుగ సంక్రాంతి పండుగ సందర్భంగా మన డ్వామా కార్యాలయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సిబ్బంది మరి అందరూ కూడా కలిసిమెలిసి మరి ఐక్యంగా ఇంకా మన పర్ఫార్మెన్స్, మన పనితీరులో మెరుగుపరుచుకొని ఇంకా ముందుకెళ్ళడానికి అందరూ కలిసిమెలిసి ఈ ఉద్యోగ నిర్వహణలో బాధ్యతలు పంచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా మలుచుకొని ఈరోజు నిన్నటి రోజున జరిగినటువంటి ఆటల పోటీల్లో విజేతలకి ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. తెలుగుదేశం పార్టీ బలోపేతంపై పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. 2014-19 మధ్య కాలంలో కొండపి నియోజకవర్గంలో ఎనలేని అభివృద్ధి జరిగిందని అన్నారు. ఇప్పుడున్న సీసీ రోడ్లన్నీ మన హయాంలో వేసినవేనని తెలిపారు. కొండపి గురుకుల పాఠశాల వద్ద నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సర్పంచుల పదవీ కాలం ముగిసిన తర్వాత ఏప్రిల్ నుండి మెజారిటీ గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు మంత్రి స్వామి తెలిపారు. ఊరికొక 100 మంది అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, జర్మనీ తదితర దేశాల్లో సాఫ్ట్వేర్ నిపుణులుగా రాణిస్తున్నారంటే విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు ముందు చూపని
ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ అన్నారు. కొండపి నియోజకవర్గం ఉన్నంతకాలం మనం స్మరించుకోవాల్సిన వ్యక్తి దివంగత దామచర్ల ఆంజనేయులని అన్నారు. ఆయన హయాంలో జరిగిన అభివృద్ధిని సత్య వివరిస్తూ పెద్ద ఆయన చేసిన అభివృద్ధిని మంత్రి స్వామి కొనసాగిస్తున్నారని ప్రశంసించారు. 2029లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలను మన అభ్యర్థులు గెలిచే విధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళదామని పార్టీ అధ్యక్షుడు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. గతంలో పార్టీ ప్రభుత్వ అధినేత గొప్పదనం వల్ల గెలిచేవాళ్ళమని, నేడు మీ నాయకుడు చేసిన అభివృద్ధి సోషల్ మీడియా ద్వారానే తెలుసుకునే పరిస్థితి ఉందని అన్నారు. గుమ్మల్ల వెంకట్రావు గారు, పొన్నూరు మండలం. దాదాపుగా 2700 కిలోమీటర్ల పాదయాత్ర చేసి యువగళం పేరుతో రాష్ట్రాన్ని అధికారం తీసుకొచ్చేదానిలో కీలకంగా వ్యవహరించి ఈరోజు యువత కోసం భారీగా పెట్టుబడులు తీసుకొచ్చే దానిలో కీలకంగా తెర వెనక తెర ముందు కూడా ఉన్నటువంటి వ్యక్తి మన ఐటీ విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు. ఒకటి చేశారు, ఇంకోటి చేశారు అనుకోకుండా 5 సంవత్సరాలు 14-19లో ఎనలేని అభివృద్ధి చేశాం. ప్రతి గ్రామంలో ఈరోజు ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు వద్దనే కట్టడం జరిగింది. ఇప్పుడు మన వాళ్ళు అడుగుతున్నారు, మనకి సర్పంచులు లేరు. కొద్దిమంది గెలిచిన సర్పంచులు కొన్ని చోట్ల అవకాశం ఉన్న చోట ఈ 2 సంవత్సరాల్లో మనం సిమెంట్ రోడ్లు కానీ కాలువలు కానీ ఇవ్వడం జరిగింది. రేపు ఏప్రిల్కి సర్పంచుల పథకాలు ముగిసిన తర్వాత మెజారిటీ గ్రామాల్లో అభివృద్ధికి మనం నాంది పలుకుతాం. అంటే చాలామంది కొన్ని గ్రామాల్లో చేస్తున్నాం, మాకు రాలేదనే కారణాలు కూడా ఇదే పరిస్థితులు. వాటి కోసం ఏప్రిల్ తర్వాత వాళ్ళ పదవీ కాలాలు అయిన తర్వాత జరిగే అభివృద్ధిలో అన్ని గ్రామాలకి ప్రాధాన్యత ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎన్నడూ లేని విధంగా ఈసారి ప్రతి ఒక్క గ్రామంలో కూడా పొలాలకు పోయే డొంకలు రైతులు అడుగుతూ ఉన్నారు. రైతులకి పొలాలకు పోయే డొంకలతో పాటు గ్రామాల్లో ఉన్నటువంటి కాలువలు కూడా అడుగుతున్నారు. కానీ గత ప్రభుత్వం చేసినటువంటి అస్తవ్యస్త విధానాలు 10 లక్షల కోట్లు పెట్టి అప్పులు చేశారు. అప్పులు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళు అప్పు కడతా ఉన్నారు, ఆ అప్పు గురించి వడ్డీ కడతా ఉన్నారు. ఎన్నికల ముందు మనం చేసిన సూపర్ 6 ఈరోజు చూస్తూ ఉంటే మీ అందరికీ తెలిసినప్పుడు 200 రూపాయలు పెన్షన్. ఆ 200 2000 చేసింది చంద్రబాబు నాయుడు గారు. తర్వాత 3000 చేస్తానన్నటువంటి పెద్ద మనిషి 5 ఏళ్ళు పెట్టాడు. కానీ మాట ఇచ్చినటువంటి మన ప్రభుత్వం 4000 చేస్తామని చెప్పి ఎన్నికల ముందు 3 నెలల నుంచే తొలిసారి 7000 ఇచ్చాం. మాట తప్పకూడదు, చెప్పిన పాటు చేయాలి, సూపర్ 6 చేయాలని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు పెన్షన్లుగా ఖర్చు పెడతా ఉన్నాం. మన ప్రభుత్వం తీసుకొస్తే దేశంలోనే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అమలుపరుస్తూ ఉన్నాం. అంతేకాకుండా కార్యకర్తల సంక్షేమ నిధి పెట్టి కార్యకర్తల ప్రమాదాలు 2 లక్షల రూపాయలు ఇచ్చి మన నియోజకవర్గంలో కూడా చాలా మంది ఆదుకున్నారు. ఇప్పుడు ఆ 2 లక్షల్ని 5 లక్షల రూపాయలు ప్రమాద బీమాగా ప్రభుత్వం ఇచ్చి కార్యకర్తల్ని ఆదుకుంటుందని కూడా మేము తెలియజేస్తున్నాం. భారతదేశ చరిత్రలోనే ఏ ప్రాంతీయ పార్టీకి లేని 45 సంవత్సరాలు ఈ తెలుగుదేశం పార్టీ. భారతదేశంలో అనేక పార్టీలు పుట్టినా ఎన్నో పార్టీలు వచ్చాయి, వెళ్ళిపోయినాయి. కానీ కార్యకర్తలే ఈ పార్టీని భుజా స్కంధాలపైన వేసుకొని అత్యధికంగా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఈరోజు అధికారంలో తీసుకొచ్చిందంటే ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే చెల్లుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ప్రతి గ్రామంలో సుమారుగా ఊరికి వచ్చి 100 మంది అమెరికా వెళ్ళారు, సాఫ్ట్వేర్ రంగంలో రాణిస్తున్నారంటే అది గొప్ప విజనరీ లీడర్. ఆ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు. మన నియోజకవర్గం చూసుకుంటే 94 ముందు మన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు ఇక్కడ తొలిసారి నామినేషన్ వేసినప్పుడు చాలామంది మన చిలుకూరుపాడు రమణయ్య గారు కావచ్చు, పనులూరు బసయ్య గారు కావచ్చు, అనేక మంది నాయకులు ఇక్కడ భుజాల మీద మోసుకొని ట్రాక్టర్ల మీద తీసుకెళ్లి నామినేషన్ వేయించిన చరిత్ర కొండేపి నియోజకవర్గం. అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో ఏ గ్రామం పోయినా గర్వంగా ఇది మన పెద్ద ఆయన చేశాడు, దాన్ని అభివృద్ధి కొనసాగిస్తున్న వ్యక్తి మన మంత్రి స్వామి గారు అని కూడా ధైర్యంగా చెప్పగలను. ఊర్లోకి ఎంత ఆనందంగా వచ్చారో
అలాగే ఈ తెలుగుదేశం పార్టీ కుటుంబ పండగ కూడా మీరందరూ ఎంతో ఓపికగా వచ్చినందుకు మీకు మరొకసారి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మా దగ్గర మీటింగ్ జరిగితే 1000 నుంచి 2000 మంది కుటుంబ సాధికార సభ్యులు ప్రతి మీటింగ్లో ఉండాల్సిందే, అది మ్యాండేటరీ. అటువంటి వాళ్ళనే పెట్టాం. అటు లేని వాళ్ళు అయ్యా నువ్వు మానుకో ఇంకోరిని పెడతాం, కానీ నువ్వు పార్టీ పదవులు తీసుకొని వాళ్ళకి అదే విధంగా బాధ్యత కూడా ఇచ్చాం మేము. ఏ విధమైన బాధ్యత అంటే ముఖ్యమంత్రి సహాయ నిధి సంతకం కాగితం పెట్టాలంటే కుటుంబ సాధికార సభ్యుడు సంతకం ఉండాలి, గ్రామ పార్టీ అధ్యక్షుడు సంతకం ఉండాలి, మండల పార్టీ అధ్యక్షుడు సంతకం ఉంటేనే మేము ఆ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇందాక స్వామి గారు చెప్పినట్టు అన్న మనోడే పెట్టానంటున్నారు, కానీ పోయిన 5 సంవత్సరాలు వాడు మన ఊర్లో మనల్ని తొక్కాడు. పేదోళ్ళు వెళ్ళండి, డబ్బున్న వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి, కానీ పేదోళ్ళు మన నాయకుల ద్వారా మనం సాఫ్ట్వేర్ వాళ్ళు మీరు చేయాల్సిన పని చేయాలి, హార్డ్వేర్ వాళ్ళు హార్డ్వేర్ చేయాలి. డాక్టర్గా మనం చేతనైన వరకు అందరు సాయం చేస్తానంటూ రాబో రోజుల్లో మనం విస్తృత స్థాయి సమావేశం మండల స్థాయిలో పెట్టుకుంటాం. అప్పుడు అందరు కార్యకర్తలతో కూడా మాట్లాడడం జరుగుతుంది తెలియజేస్తూ, మరి ఫస్ట్ టైం నేను పార్టీ అధ్యక్షులు అయిన తర్వాత ఇంత పెద్ద మొదటి కార్యక్రమం ఇక్కడ ఈ సభలో నన్ను ఇంత కొండేపిలో పిలిచి ఆహ్వానించిన అన్నదమ్ములు ఇద్దరికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. జే పంగుళూరు మండలం రావినూతల పిఏసిఎస్ మాజీ అధ్యక్షుడు, ఒంగోలు పీడీసీసీ బ్యాంక్ మాజీ డైరెక్టర్ కారుసాల సింగయ్య చౌదరి విగ్రహాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆవిష్కరించారు. కుటుంబ సభ్యులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సినీ నటుడు రఘుబాబు రావినూతల పిఏసిఎస్ చైర్మన్గా సింగయ్య చౌదరి చేసిన సేవలు గ్రామస్తుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని చైర్మన్ కమిటీ సభ్యులు కొనియాడారు. సంక్రాంతి క్రికెట్ టోర్నమెంటును మంత్రి గొట్టిపాటి రవికుమార్ సినీ నటుడు రఘుబాబుతో కలిసి వీక్షించారు. విగ్రహానికి పూలమాలతో నివాళులర్పిస్తున్నారు. తమ యొక్క అభిమానాన్ని విడి పూలతో నివాళులర్పించవలసిందిగా ఆదండ్ల తిరుపతిరావు గారు ధరించినటువంటి వారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చేత నేను ₹2 కిలో బియ్యం ఇక్కడి నుంచి ప్రారంభించాము. నాకు మళ్ళీ వాళ్ళ అమ్మాయి చేత చేపించాలని ఉందని చెప్పి చెప్పడం జరిగింది. నేను పరమలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా అడుగుతున్నారండి అంటే ఆమె నేను ఇద్దరం కలిసి ఫోన్ చేసి పురంధేశ్వరి గారిని తీసుకొచ్చి ఈ ఊర్లో సొసైటీ బిల్డింగ్ ఆ రోజు ఆయన కోరిక మీదకు ఓపెన్ చేయించాం. ఆ రోజు ఇట్లా ఆయనతోటి మంచి పని ఉంది. పరమలక్ష్మి గారు కూడా మంత్రిగా ఉన్న చాలా మంచి ఉదయంతో ఆమె కూడా ఎమ్మటే ఫోన్ చేసి మిమ్మల్ని కోరుకుంటున్నారు మా గ్రామంలో అని చెప్పి పిలిచింది అనమాట. ఆ రోజు అది బాగా గుర్తు నాకు. అదే కాకుండా చాలాసార్లు ఇవాళ 30 సంవత్సరాలు ఒక గ్రామంలో సర్కార రంగంలో పనిచేయడం అంటే సామాన్య విషయం కాదు. ఆయన చనిపోయినా సరే వాళ్ళు ఎంతమంది గ్రామస్తులు వచ్చారంటే ఆయన మనసులో వాళ్ళందరి మనసులో కూడా ఇంకా ఆయన బతికే ఉన్నాడని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. మినిస్టర్ గారు గుట్టిపాటి వారు ఇక్కడ రావడం చాలా సంతోషం. ఒకటే మాట, ఎవరిని అడిగినా సరే రావణతుల్లో సొసైటీ అంటే సింగయ్య గారు అంటే సొసైటీ. ఇప్పుడు కొట్టాలి చప్పట్లు, చాలాసేపటి నుంచి మిస్ అవుతున్నారు మీరు, గట్టి కొట్టాలి. అలాగా వారి విగ్రహం ఈరోజు ఏర్పాటు చేయడం మనందరికి గర్వకారణం. అయితే దాన్ని ఆవిష్కరణ చేయడానికి వచ్చిన మరి మినిస్టర్ గారు వారి చేతుల్లో జరగటం మనందరూ అదృష్టంగా భావిస్తాం. ప్రకాశం జిల్లాలో 191,000 మంది ఎస్సీ ఎస్టీ వినియోగదారులకు పీఎం సూర్యఘర్ పథకం కింద ఉచితంగా సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించనున్నట్లు విద్యుత్ శాఖ సీఎండీ పుల్లారెడ్డి తెలిపారు. జిల్లా విద్యుత్ శాఖ అధికారులతో ఒంగోలులో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో విద్యుత్ శాఖ పనుల పురోగతి, బకాయిలు, నూతన ప్రణాళికల గురించి చర్చించారు. విద్యుత్ శాఖ పనితీరు సంతృప్తికరంగా ఉందని అన్నారు. బకాయిలు కొంతమేర అధికంగా ఉన్నాయని వాటిని వసూలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. జిల్లాలో ట్రాన్స్ఫార్మర్ల ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉన్నాయని దీనిని దృష్టిలో పెట్టుకొని అదనపు ట్రాన్స్ఫార్మర్ల కోసం ఆర్డర్ పెట్టడం జరిగిందని అన్నారు. పీఎం కుసుమ్ పథకం కోసం అవసరమైన భూమిని గుర్తించడం జరిగిందని, ఏజెన్సీని కూడా ఏర్పాటు చేశామని, త్వరలో పనులు ప్రారంభిస్తామని అన్నారు. జిల్లాకు కొత్తగా 12 సబ్స్టేషన్లు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. నూతన వ్యవసాయ కనెక్షన్లను మార్చి లోపల ఇస్తామని తెలిపారు. కలెక్షన్స్ అయితే కొంత ఇంప్రూవ్మెంట్ అయినాయి, ఇంకా చేయాల్సినది ఉంది. అరియర్స్ కొంత
డిమాండ్ కంటే కూడా 2-3 నెలల అరియర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అవన్నీ కూడా అందరికీ చెప్పడం జరిగింది అరియర్స్ తగ్గించాలని. ఆర్డీహెచ్ఎస్ వర్క్స్ కూడా ఎక్కడైతే ఓవర్లోడ్ ఫీడర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మార్చి లోపల కంప్లీట్ చేసి ఎక్కడ కూడా కన్జ్యూమర్స్కి అందరికి కూడా వోల్టేజ్ సమస్య లేకుండా చేయాలని చెప్పడం జరిగింది. తర్వాత జిల్లాలో కొద్దిగా ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. అవి కూడా అన్నీ ఓవర్లోడ్ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా వెరిఫై చేసి అడిషనల్ ట్రాన్స్ఫార్మర్లు కూడా ప్రపోజ్ చేయమని చెప్పాం. తర్వాత కొత్త సర్వీసులు కూడా కొన్ని అగ్రికల్చర్ సర్వీసెస్ పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా మార్చి లోపల రిలీజ్ చేయాలి. దానికి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయమని ప్రతి డివిజన్ ఇంజనీర్స్కి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ట్రాన్స్ఫార్మర్లు కూడా మా దగ్గర ఇప్పుడు సప్లై చేసినవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి మార్చి లోపల అవన్నీ కూడా రిలీజ్ చేస్తాం. ఇంకా ఏదన్నా అగ్రికల్చర్ సర్వీసెస్ కూడా గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది కానీ అందరూ కూడా డిఎస్ఎం మెజర్స్ ఫాలో కావాలి. అవి చాలామంది కెపాసిటర్స్ అవి పెట్టుకోవడం లేదు. మీరు కూడా అందరికి కూడా కన్జ్యూమర్స్కు డిఎస్ఎం మెజర్స్ ఫాలో కమ్మని కూడా కొద్దిగా అవేర్నెస్గా క్రియేట్ చేస్తే బాగుంటుందని మా తరఫున కోరుతున్నాం. రాజధాని అమరావతి రాష్ట్రాభివృద్ధి సంక్షేమంపై వైసీపీ నేతల విమర్శలను ప్రజలు తిప్పికొట్టాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పిలుపునిచ్చారు. జే పంగుళూరు మండలం ముప్పవరం క్యాంపు కార్యాలయంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ 91 మంది లబ్ధిదారులకు 59.52 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. పేదలకు సంక్షేమాన్ని అందించడంలో చంద్రబాబు పనిచేస్తున్నారని అన్నారు. రాజ్యం పుడికలపూడి 60,025 రూపాయలు. చూడండి వేమవరం నెక్స్ట్ చూడమ్మా ముగ్గురు రావాలి. పార్వతి 18,000 1,15,000 రూపాయలు. గరికిపాటి వేమలత వేమారు మూదవాడ ముగ్గురున్నారు. మూదవాడ 21,084 రూపాయలు. సత్యవతి ముప్పవరం 41,000. శకుంతల 21,986 రూపాయలు. వెలుగుర్ల సంపూర్ణ రేణింగవరం 19,000 రూపాయలు. నిడమారు నాగేశ్వరరావు రెవెన్యూ డివిజన్ వచ్చింది. సుబ్బాయిమ్మ రావినోతల 20,000. మోబత్ అంజమ్మ రావినోతల 20,000 రూపాయలు. బాలం సుబ్బరాయుడు తమ్మవరం మస్తానమ్మ నక్కనవారిపాలెం 2,24,767 రూపాయలు. నాగబోతు మస్తానమ్మ షేక్ కాసిం సైదులు మిన్నేకల్లు 60,000. మరియమ్మ పరిటారం. ఉప్పల శ్రీనివాసరావు వెల్లల చెరువు 1,34,186 రూపాయలు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా రంగవల్లులు తీర్చిదిద్దటం ఎంతో అభినందనీయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు అన్నారు. గెలుపు ఓటములు ప్రధానం కాదని మహిళలను ప్రోత్సహించాలని ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సత్యవతి ఆధ్వర్యంలో ఒంగోలు ఆంధ్రకేసరి కళాశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. పోటీలకు చెల్లా నాగేశ్వరమ్మ న్యాయ నిర్ణేతగా వ్యవహరించగా మహిళా ప్రతినిధులు శారద, కుమారి, నాయకులు సీతారామయ్య, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తీసుకున్న వాళ్ళు ఎన్ సాయి జయమ్మ అటు నుంచి రండి. జయమ్మ భవానీ
తెలంగాణ వాళ్ళు బతుకమ్మ ఆడండి కూడా అనేది ఏం కాదు, కానీ అందరినీ కూడా ప్రోత్సహించే ఉద్దేశంతో ఒక చిన్న ప్రయోగం మాత్రమే. ఇందులో ఎక్కువ తక్కువ అనేది ఏం లేదు. అందరు బాగా వేస్తారు, చాలా బాగున్నాయి, చాలా ట్రెడిషనల్గా ఉన్నాయి, కొన్ని సందేశాత్మకంగా కూడా ఉన్నాయి, చాలా సంతోషంగా ఉన్నాయి. కాబట్టి ఇందులో ఎవరు ఎక్కువ తక్కువ అని చెప్పేసి దయచేసి అన్యదా భావించవద్దు. అందరినీ కూడా ఒకే విధానంగా అందరినీ గౌరవించండి. తర్వాత అలా ఇవ్వడం జరిగింది. మన సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి మన సాంస్కృతికమైన పండుగ పునస్కరించుకొని సంక్రాంతి పండుగ మన అందరం రైతుల దగ్గర నుంచి వ్యాపారస్తుల దగ్గర నుంచి కూలీనాలి చేసుకునే వ్యక్తి సైతము జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ. మన ఆంధ్రులు, ముఖ్యంగా ఆంధ్రులు బాగా జరుపుకుంటారు. తెలంగాణ కావచ్చు, ఇక్కడ కావచ్చు. అలాంటి పండుగని పురస్కరించుకొని మనము ఇవాళ మహిళలకి కొంచెం ఉత్తేజం నింపుదామన్న ఉద్దేశంతో ముగ్గుల పోటీని నెలకొల్పడం జరిగింది, ఏర్పాటు చేయడం. దాంట్లో అందరూ మెసేజ్ పూర్వకంగా కొంత మన కళలు ఉట్టిపడేలాగా కొంత అలాగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. వెలుగొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర బ్రాహ్మణ అన్నదాన సత్రం చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉత్తమ జాతీయ సేవా పురస్కారాన్ని ప్రధాన కార్యదర్శి చెక్కిలం మురళీకృష్ణకు ఆధ్యాత్మిక సేవా సంస్థ LCS కళానిలయం వారు అందజేశారు. వారి సేవా కార్యక్రమాల విస్తృతిని పెంచి మరిన్ని పురస్కారాలు అందుకోవాలని CVL నాగరాజు, ధూళిపాళ్ల మధు, సాధు చలపతిరావు, ఇలపావులూరి సాయి సందీప్, అయినంపూడి చంద్రశేఖర్, రామచంద్రుని సుబ్బయ్య, పైటిపాటి రాఘవేంద్ర, ఆలూరి పురుషోత్తమరావు బ్రాహ్మణ సంఘం సభ్యులు అభినందనలు తెలిపి ఘనంగా సత్కరించారు. రూపాయలు వసూలు చేయాలి, 10 మందికి పనికొచ్చే కార్యక్రమాలు చేయాలి అనే తపన. స్వాతంత్ర పోరాట యోధుడు కన్నిగంటి హనుమంతరావు స్పోర్ట్స్ సొసైటీ ప్రకాశం జిల్లా అధ్యక్షులుగా దాసరి పిచ్చయ్య నియమితులయ్యారు. గుంటూరులో జరిగిన కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ చెన్నంశెట్టి చక్రపాణి నియామక పత్రాన్ని అందజేశారు. కన్నిగంటి హనుమంతరావు స్పోర్ట్స్ సొసైటీ జిల్లా అధ్యక్షులుగా తన నియామకానికి సహకరించిన అందరికీ పిచ్చయ్య కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు జిల్లా అధ్యక్షుడు పవన్ కుమార్, సెక్రటరీ నాగేశ్వరరావు, పోగుల మల్లికార్జున్, పసుపులెట్టి శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు కానీ ఏదైతే నేను స్పోర్ట్స్ ద్వారా ఈ సొసైటీ ద్వారా చేస్తున్నారు. కాబట్టి నాకు శ్రీనివాసరావు గారు చెప్పినప్పుడు ముందు సార్ నేను చెప్తాను, కనుక్కోవాలని చెప్పాను. తర్వాత దాని గురించి పర్టికులర్గా తెలుసుకున్న తర్వాత శ్రీనివాస్ గారు చెప్పినట్టు దానికి నేను యాక్సెప్ట్ చేయడం జరిగింది. తద్వారా నేను ఒంగోలులో మా సేవా కార్యక్రమాలు ఏమైనా కానీ ఈ సొసైటీ తరఫున నేను ముందుకెళ్తాను. సార్ కానీ లేకపోతే చక్రపాణి సార్ కానీ అందరిని కలుపుకొని వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని, అట్లాగే గుంటూరు జిల్లా ఎర్రగోపు నాగేశ్వరరావు గారు వారు కూడా వారి సలహాలన్నీ తీసుకొని ఈ సొసైటీని ముందుకు నడుపుతానని భావిస్తున్నాను. అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు 3 నెలల నుండి జీతాలు ఇవ్వటం లేదని నాగులపొలపాడు మండలం ఉప్పుగుండూరు గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులు నిరసన తెలిపారు. 4 రోజుల నుండి 12 గంటలు పని చేయించుకుంటూ జీతాలు ఇవ్వలేదని ఇన్ఛార్జి కార్యదర్శి సూర్యనారాయణ తెలిపారని పేర్కొన్నారు. పండగ రోజుల్లో కూడా పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని పారిశుధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు స్పందించి జీతాలు ఇప్పించాలని వేడుకుంటున్నారు. ఖండించండి అధికారులు నిర్లక్ష్య వైఖరి, ఖండించండి అధికారులు నిర్లక్ష్య వైఖరి. సిగ్గు పండగ పూట కూడా జీతాలు ఇవ్వలేకపోవటం, సిగ్గు పండగ పూట కూడా జీతాలు ఇవ్వలేకపోవటం, సిగ్గు పండగ పూట కూడా జీతాలు ఇవ్వలేకపోవటం, సిగ్గు పండగ పూట కూడా జీతాలు ఇవ్వలేకపోవటం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఈ ఏడాది ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహిస్తున్నామన్న ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్. అద్దంకి బస్టాండ్లో ఆధునీకరించిన ఎన్టీఆర్ విగ్రహాన్ని 18న ప్రారంభిస్తామని వెల్లడి. సంక్రాంతి సందర్భంగా కొండపి నియోజకవర్గంలో టీడీపీ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ విత్ లీడర్స్ ప్రోగ్రాం గ్రాండ్ సక్సెస్. పార్టీ బలోపేతానికి, పాలన కొనసాగింపుకు దేశాలు, రాష్ట్రాల నుండి వచ్చిన సాఫ్ట్వేర్ నిపుణుల సూచనలు. రావినూతల పిఎసిఎస్ మాజీ అధ్యక్షులు కారుసాల సెంగయ్య చౌదరి విగ్రహావిష్కరణ. నివాళులర్పించిన కుటుంబ సభ్యులు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సినీ నటుడు రఘుబాబు. డి న్యూస్లో నేటి మాట. సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవడం. ప్రేమ అంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదలకపోవడం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.